హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ నిర్మించిన భారతీయుడు మూవీ విశేషాలు ఏంటి, అసలు ఆ మూవీ రివ్యూ ఎలా ఉన్నదో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. ఇకపోతే మూవీ స్టోరీలోకి వచ్చేసరికి మనందరం కూడా సొసైటీలో జరుగుతున్న కరప్షన్ని దాన్ని చూసి చాలా రియాక్ట్ అయిపోతూ ఉంటాం. అదే కరప్షన్ మన ఇంట్లో జరిగితే మన రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పే ప్రయత్నమే ఈ మూవీ. అయితే ఇందులో సిద్ధార్థ ఒక యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్గా వర్క్ చేస్తుంటాడు. తన ఫ్రెండ్స్తో కలిసి బార్కింగ్ డాగ్స్ అని ఒక ఛానల్ని పెడతాడు. ఆ ఛానల్ ద్వారా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అన్నింటినీ కూడా ఒక కామిక్ వేలో చూపిస్తూ సొసైటీని క్వశ్చన్ చేయాలి అనుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే తనకి భారతీయుడికి ఏ విధంగా పరిచయం ఏర్పడింది, ఆ తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి, అది ఎంతవరకు తీసుకెళ్ళే అనేదే ఈ యొక్క స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్. ఇకపోతే ఈ స్టోరీలో పాజిటివ్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఆ మెయిన్ కథేనండి. ఆ కాన్సెప్ట్ ఏదైతే శంకర్ గారు తీసుకున్నారో అదైతే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ కూడా ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన లేదు, ఎందుకంటే ఆయన ఏ క్యారెక్టర్లో ఉన్నా సరే ఇరగదీసేస్తారు. సిద్ధార్థ తనకిచ్చిన రోల్లో తను చాలా డీసెంట్గా యాక్ట్ చేశాడు అనిపించింది. ఇకపోతే మూవీలో కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క స్క్రీన్ టైం అనేది చాలా తక్కువ, బట్ ఉన్నంతలో చాలా బాగా యాక్ట్ చేశారనే చెప్పొచ్చు. మూవీలో నాకు ఎక్కడా కూడా శంకర్ గారి మార్క్ అనేది కనిపించలేదండి. కమర్షియల్ వేలో ఒక మూవీని తీసుకెళ్ళినా ఆయన చెప్పాలనుకునే పాయింట్ని ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ మూవీలో నాకు ఎందుకో స్క్రీన్ ప్లే అంత పర్ఫెక్ట్గా లేదేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ నాకైతే మాత్రం చాలా బోర్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే గుడ్. మ్యూజిక్ కూడా నాకు అంత పర్ఫెక్ట్గా ఏం అనిపించలేదు, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఎందుకో డల్గా అనిపించింది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదేమో అని నాకైతే అనిపించింది. ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సాంగ్స్ అండి. అసలు అవి ఎందుకు వస్తాయి అనేది తెలీదు. అంటే ఆ కమర్షియల్ సాంగ్స్ పెట్టాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సాంగ్స్ పెట్టారే తప్ప అక్కడ దానివల్ల యూజ్ ఏం లేదేమో అని నాకైతే అనిపించింది. ఈ మూవీ ఎండింగ్ వచ్చేసరికి భారతీయుడు 3 ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వింటేజ్ కమల్ హాసన్ గారిని మనం చూస్తాం. అయితే ఆయన లుక్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా చూపించారు. బట్ నాకేమనిపించిందంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ దీన్ని ఎందుకు సాగదీయడం, ఆ భారతీయుడు 3నే ఈ యొక్క 2లోనే చూపించే ప్రయత్నం చేస్తుంటే బాగుండు కదా అని అనిపించింది. శంకర్ గారు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ పాయింట్ని కన్వే చేశారు, కానీ జనానికి అంత పర్ఫెక్ట్గా ఎక్కుతుందని నేనైతే అనుకోను. ఇట్స్ ఎ వన్ టైం వాచ్ మూవీ, వెళ్ళొచ్చు థియేటర్కి, ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఏదో సూపర్ హిట్ మూవీ అని అయితే మాత్రం చెప్పను. ఎందుకంటే భారతీయుడిలాగా ఉంటుందా అంటే కాదండి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ కాన్సెప్ట్స్తో చాలా మూవీస్ వచ్చాయి. బట్ అదే శంకర్ గారు నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీతో వస్తున్నారు. మరి ఆ మూవీ ఎలా ఉంటుంది అనేది చూడాలి. లేదంటే శంకర్ మార్కే ఓవరాల్గా మిస్ అయ్యిందా అన్న క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే మనం గేమ్ చేంజర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇటువంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. చివరిన నా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.